జేఈ మెయిన్స్లో మోస్ట్ రిపీటెడ్ మోడల్ అండి. ఇప్పుడు మనం చెప్పుకునే పర్టికులర్ క్వశ్చన్ కూడా జేఈ మెయిన్స్ 2022లో అడిగింది. సో దీన్ని సింపుల్గా ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఆల్ ద లెటర్స్ ఆఫ్ ది వర్డ్ మ్యాన్ కైండ్ ఆర్ రిటన్ ఇన్ ఆల్ పాసిబుల్ ఆర్డర్స్ అండ్ వర్డ్స్ సో ఫార్మ్డ్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ డిక్షనరీ ఆర్డర్ దెన్ ఫైండ్ ద ర్యాంక్ ఆఫ్ ది వర్డ్ మ్యాన్ కైండ్. సో ఈ క్వశ్చన్ ఇచ్చినప్పుడు మనం చేయవలసిన పని ఫస్ట్ వాడిచ్చిన వర్డ్ రాయండి. ఇలాగా వర్డ్ రాసిన తర్వాత ఇందులో ఉన్న లెటర్స్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాయాలి. ఫస్ట్ ఏ వస్తుంది, తర్వాత డి వస్తుందండి, తర్వాత ఐ, తర్వాత కే, నెక్స్ట్ ఎమ్, ఎన్ ఇలాగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో రాసేయాలి. ఫస్ట్ లెటర్ నుంచి స్టార్ట్ చేయండి. చూడండి, ఎమ్ క్యాన్సిల్ చేసేసాను. సో ఈ ఎమ్కి ముందు ఎన్ని లెటర్స్ ఉన్నాయి? 4 లెటర్స్. సో 4 రాయాలి. ఇక్కడ ఎం తర్వాత పైన ఎన్ని లెటర్స్ ఉన్నాయి చూడండి, 1 2 3 4 5 6 లెటర్స్ ఉన్నాయి. సో 6 ఫ్యాక్టోరియల్ రాసి ఇందులో ఎన్ అనేది రిపీట్ అవుతుంది 2 సార్లు కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. నెక్స్ట్ ఏ క్యాన్సిల్ చేసేయండి. ఏకి ముందు ఏమీ లేవండి, 0 ఇంటూ వస్తుంది కాబట్టి మీరు మెన్షన్ చేయవసరం లేదు. నెక్స్ట్ ఎన్ అండి. ఇక్కడ ఎన్, ఇందులో ఫస్ట్ ఎన్ క్యాన్సిల్ చేయాలి. సో ఇక్కడ ఎన్కి ముందు ఎన్ని లెటర్లు ఉన్నాయి? 1 2 3 లెటర్స్ ఉన్నాయండి. సో ప్లస్ 3 పెట్టండి ఇంటూ ఇక్కడ ఎప్పుడైనా మనం రిపీటింగ్ లెటర్ తీసుకునేటప్పుడు ఇక్కడ 4 లెటర్లు ఉన్నాయి కదా, 4 ఫ్యాక్టోరియల్ రాసి ఇక్కడ ఈ ఎన్ తీసుకుంటున్నాం కాబట్టి ఎన్ రిపీట్ అవుతున్నట్టు మాట కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ రాయాలి. అంటే రిపీటింగ్ లెటర్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా కింద 2 ఫ్యాక్టోరియల్ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ కే క్యాన్సిల్ చేసేయండి. కేకి ముందు 2 లెటర్స్ ఉన్నాయి. సో 2 ఇంటూ ఇక్కడ కే తర్వాత 3 లెటర్స్ ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్. నెక్స్ట్ అండి ఐ క్యాన్సిల్ చేసేయండి. ఐకి ముందు 1 లెటరే ఉంది, 1, ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. తర్వాత నెక్స్ట్ అండి ఎన్ క్యాన్సిల్ చేసేయండి. చివరి ఎన్ క్యాన్సిల్ అయిపోయింది, ఇంకా 1 లెటర్ ఉంది, ఇక్కడ 1 లెటర్ ఉంది కాబట్టి 1 ఇంటూ 1 ఫ్యాక్టర్. లాస్ట్లో ఈ డి క్యాన్సిల్ చేసేటప్పుడు మరలా +1 రాయాలి. ఇప్పుడు ఈ వాల్యూస్ అన్నీ యాడ్ చేయాలండి. చూడండి, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720, 2 ఫ్యాక్టర్ అంటే 2 2 అంటే 720 ఇంటూ 2 అంటే ఎంత అవుతుందండి? 1440. నెక్స్ట్ ఇక్కడ 4 ఫ్యాక్టర్ అంటే 24, ఇది 2, 24/2 అంటే 12 ఇంటూ 3 అంటే ఎంత అవుతుందండి? 36. నెక్స్ట్ 3 ఫ్యాక్టర్ అంటే 6 ఇంటూ 2 అంటే ఎంత అండి? 12. నెక్స్ట్ 2 ఫ్యాక్టర్ అంటే 2 ఇంటూ 1 అంటే 2. లాస్ట్లో ఇదొక 1 అండి, 1 ఈ మొత్తం యాడ్ చేసేయండి, ఇది 12 అవుతుంది. ఇక్కడ 9, 1492. అంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం ఏదైతే ఉందో దీని యొక్క ర్యాంక్ 1492. సిమిలర్గానే ఇది కూడా మనకి జేఈ మెయిన్స్ 2026లో అడిగినటువంటి క్వశ్చన్. సో దీనికి మీరు ఆ ర్యాంక్ క్యాలిక్యులేట్ చేసి కామెంట్ సెక్షన్లో పెట్టండి.